కాంగ్రెస్ కు కంచుకోటైన నల్గొండలో ఎంపీ టికెట్ కోసం అగ్రనేతలు కర్చీఫ్ వేశారు. ముగ్గురు పెద్ద నాయకులు తమ వాళ్లను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు చేశారు. ఇద్దరు నాయకులు వారసుల కోసం ప్రయత్నాలు చేస్తుంటే ఒక నాయకుడికి మాత్రం ఒక పెద్దల హామీ ఉందంటున్నారు. దీనికి సంబంధించి బ్రేకింగ్స్ చూస్తున్నాం. నల్గొండ ఎంపీ సీట్ పై కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, రేవంత్ సన్నిహితుడు తమ ప్రయత్నాలు తాము చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి ఇద్దరు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన కూతురు శ్రీనిధిని నల్గొండ ఎంపీ సీటుకు నిలబెట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయన బంధువు పవన్ రెడ్డి కూడా ఇదే సీట్కు అప్లై చేశారు. నల్గొండ ఎంపీ సీట్ కోసం జానారెడ్డి కూడా తన కొడుకు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. జానారెడ్డి కొడుకు రఘువీర్ కూడా గాంధీ భవన్ లో దరఖాస్తు సమర్పించారు. ఇద్దరితో పాటు పటేల్ రమేష్ రెడ్డి కూడా నల్గొండ ఎంపీ సీట్ పై ఆశలు పెట్టుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఆయనకు దక్కలేదు. తనకు పార్లమెంట్ టికెట్ ఇస్తామంటూ అప్పట్లోనే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా పటేల్ రమేష్ రెడ్డి చెప్తున్నారు. సో ప్రస్తుతం ఏం జరగబోతోంది? ముగ్గురు సీనియర్లే, సో వాళ్ళకు మంచి పట్టే ఉంది. ఎవరికి సీటు ఖరారయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది? మా ప్రతినిధి అశోక్ డీటెయిల్స్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఏకంగా ముగ్గురు దిగ్గజలే, వీరికి పెద్దల హామీ కూడా పక్కాగా ఉంటుంది. కానీ ముగ్గురులో ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది? దేవి, దాదాపు 306 అప్లికేషన్స్ వచ్చాయి. నిన్న మొన్నటి వరకు ఖమ్మం సీట్ ఒక్కటే కాంప్లికేటెడ్ అనుకుంటే ఇప్పుడు నల్గొండ సీట్ కూడా చాలా కాంప్లికేటెడ్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న మొన్నటి వరకు కూడా జానారెడ్డి కొడుకు రఘువీర్కి టికెట్ దక్కుతుందని చెప్పి అందరూ కూడా భావించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మిర్యాలు కూడా టికెట్ని ఆశించడం జరిగింది. ఆయనని భుజగించి మరి తర్వాత చూద్దామన్న ఒక వాదన కూడా వినిపించిన నేపథ్యంలో ఆయన ఎంపీ టికెట్ కోసం పోరాడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా అట్లాగే పటేల్ రమేష్ రెడ్డి కూడా అదే విధంగా కూడా ఆయన సూర్యాపేటకు సంబంధించి టికెట్ ఆశించిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఆయనను కూడా బుజ్జగించింది కాంగ్రెస్. దాని తర్వాత ఆయనకు ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఒక హామీ ఇచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. సో ఆయన కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోమటిరెడ్డి కుటుంబం నుంచి అనూహ్యంగా ఇద్దరు బయటకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అటు చంద్రబాబు రెడ్డి, ఆయన ఇండస్ట్రియలిస్ట్గా ఉన్నాడు, కోమటిరెడ్డి కుటుంబానికి బంధువుగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనూహ్యంగా ఇప్పుడు కోమటిరెడ్డి కూతురు కూడా శ్రీనిధి కూడా ముందుకు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆమె ఫారెన్లో చదువుకొని వచ్చిన పరిస్థితి. ఆమె కోమటిరెడ్డి వెంకరెడ్డికి సంబంధించినటువంటి క్యాంపెయినింగ్లో కూడా చాలాసార్లు పార్టిసిపేట్ చేస్తున్న నేపథ్యంలో ఆమె పేరు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే హైకమాండ్ అయితే ఒక నిర్ణయం తీసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో అక్కడ సర్వే నిర్వహించి ఆ సర్వేలో ఎవరైతే ముందు వరుసలో ఉంటారో వాళ్ళకే టికెట్ నిర్ణయించాలని చెప్పి కూడా చూస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరి సరే ఏ విధంగా ముందుకెళ్తారు? చాలా హేమాహేమీలు, అటు జానారెడ్డి కావచ్చు, ఇటు కోమటిరెడ్డి కావచ్చు, అటు పటేల్ రమేష్ రెడ్డి కావచ్చు, ముగ్గురు నుంచి కూడా ఒక హేమాహేమీలు కనిపిస్తున్న నేపథ్యంలో ఎవరికి టికెట్లు లభిస్తుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరమే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, డీటెయిల్స్ అందించినందుకు. సో ఒక క్యూరియాసిటీ అయితే మనకు కనిపిస్తోంది, ఎవరికి ఇస్తారు సీట్ అనేది మనం చూడాల్సిందే.